లాస్ట్ టైం మా ఫస్ట్ బైక్ రైడ్ ఎక్కడికి వచ్చామో చెప్పాను కదా, ఇది మేము స్టే అయిన హోమ్ స్టే. ఇక్కడ నాకు ఫేవరెట్ పార్ట్ ఏదంటే స్విమ్మింగ్ పూల్. నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫుల్ స్విమ్మింగ్ పూల్లోనే చాలాసేపు ఎంజాయ్ చేసుకున్నాం. వచ్చింది వీక్ డేసే కాబట్టి అస్సలు జనాలు ఎవరు లేరు. మేమిద్దరమే, మా ఒక్క కపుల్ మాత్రమే ఉంది అక్కడ. కోసమే చేసిన ఫుడ్ కాబట్టి చాలా టేస్ట్గా ఉంది. స్టార్టర్స్, స్నాక్స్ అన్ని చాలా చేసి పెట్టారు వాళ్ళు. రూమ్స్ అప్పుడు నేను వీడియోస్ తీసుకోలేదు. టెంట్స్ కూడా ఇస్తారంట. టెంట్స్ అయితే తక్కువ కాస్ట్, రూమ్ అయితే ఎక్కువ. వీక్ డే కాబట్టి పర్ హెడ్ 2500 పడింది. ముందు రోజు ఆఫ్టర్నూన్కు రీచ్ అయ్యాం కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మేము ఆఫ్టర్నూన్ అయిపోయింది రిటర్న్ బయలుదేరి వెళ్ళేటప్పటికి. కొన్ని గేమ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అండ్ ఈవినింగ్ ఫైర్ క్యాంప్ కూడా వేశారు. రిసార్ట్ కాదు, హోమ్ స్టే కాబట్టి చాలా ఎక్కువ స్పేస్ ఏం లేదు ముందంతా, కానీ ఆ తోట మొత్తం వాళ్ళదే. అంతా తోటలో ఒక బిల్డింగ్ని బిల్డ్ చేసి దాన్ని హోమ్ స్టేగా మార్చారు. నాకు చాలా బాగా అనిపించింది. నైట్ ఫైర్ క్యాంప్, మార్నింగ్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఆడటానికి కొన్ని యాక్టివిటీస్ చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఇలా స్టే చేయడం అప్పట్లో అది ఫస్ట్ టైం. బెంగళూరు నుంచి ఒకరోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఆఫ్టర్నూన్కెల్లా హోమ్ స్టే రీచ్ అయిపోయాము. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ అండ్ వ్యూ పాయింట్స్ చూసుకొని నైట్ ఇలా ఫైర్ క్యాంప్తో ఎంజాయ్ చేస్తూ స్టార్టర్స్ తింటూ ఫుడ్ తినేసి పడుకొని మార్నింగ్ లేచి స్విమ్మింగ్ పూల్లో టైం స్పెండ్ చేసి అలా కాసేపు బయట తిరిగేసి తర్వాత మేము మధ్యాహ్నం లంచ్ చేసుకొని రిటర్న్ బయలుదేరిపోయాము బెంగళూరుకు. సో ఇక్కడ నుంచి మేము మరీ రిటర్న్ బయలుదేరడానికి బెంగళూరుకు చిక్మంగళూరు నుంచి నైట్ అయిపోయింది ఇక్కడ నుంచి రీచ్ అవ్వడానికి. సో ఇక్కడ మెమొరీస్ మాత్రం చాలా క్రియేట్ చేసుకున్నాము. ఎందుకంటే నేను వెళ్ళింది ఫస్ట్ టైం ఇలా హోమ్ స్టేలో స్టే చేయడం. నాకు చాలా హ్యాపీగా